స్తోత్రం యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ మరి ఈ దినాన్ని బట్టి దేవుని స్తుతించండి, కనపరచండి. ఈ దినం బ్రతికుండడమే మరి దేవుని కృప కనుక ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించడానికి మీరు ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 8వ వచనం. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం. గొప్ప దేవుడు, బుద్ధి జ్ఞానము సర్వసంపదలు కలిగి ఉన్న దేవుడు గనక, మరి ఆ దేవుడిని మనం కలిగి ఉన్నాం గనక ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి ఆయన ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, విడిపించే దేవుడు, పరిస్థితి ఏదైనాను సరే గెలుపు మరి అనుగ్రహించే దేవుడు గనక నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం అని మరి దేవుడు తెలియజేసి, నీకు ఏ దేశం అయితే ఇవ్వబోతున్నాడు అక్కడ కూడా నువ్వు ఉన్న చోటే నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి దినం ప్రతి ఒక్కరిని మరి దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు అని మీకు తెలియచేస్తూ, మరి దినం పరిస్థితి వ్యతిరేకంగా ఉండొచ్చు. ఈ నూతన సంవత్సరంలో మరి ఆ పాత సంవత్సరంలో ఆగిపోయిన ప్రతి ఆశీర్వాద సంవత్సరంలో మరి మెండుగా నిండుగా జరుగునుగా కానీ ప్రార్థిస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఈ రోడ్డు మార్గం వెళ్తూ ద్వారా అందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తాను. నీ కృపలు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు నా తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. నాన్న ప్రాణం ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదాలు ఈ సంవత్సరం జరిగిపోవాలి తండ్రి. స్తోత్రాలు. ఎక్కడెక్కడైతే నీ ప్రజలు ఉంటున్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఏ పొజిషన్లో ఉన్నారు నా తండ్రి, నేను వ్యాపారాల్లో కావచ్చు, వ్యవసాయాల్లో కావచ్చు, నేను వారికి నేను ఇచ్చిన ఆయా పనుల్లో, ఆయా స్థితుల్లో ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, కాపాడమని, కృపించమని, మేలుతో నింపి మాయం పొందమని అలాగే ఇది ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానం ఈ సంవత్సరం అంతా నీ దయకిరీటం ఉంచమని మీరేమాయం పొందాం. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మనల్ని బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. మరి ఇద్దరు ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిపిన మీ అందరికీ క్రీస్తు నామములో నా యొక్క శుభాలు తెలియజేస్తున్న దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.